Hi friends, welcome to Nifty analysis for 29th September 2025. Nifty movement మనం అబ్జర్వ్ చేస్తే లాస్ట్ 7 ట్రేడింగ్ డేస్లో కంటిన్యూగా ఫాల్ అనేది చూడడం జరిగింది. ఆల్మోస్ట్ 25,448 లెవెల్ నుంచి 24,650 లెవెల్స్ ఒక నియర్లీ 800 పాయింట్స్ ఫాల్ చూడడం జరిగింది. ఇది ఒకసారి వీక్లీ టైం ఫ్రేమ్లో చూస్తే మనకు ఒక బేరిష్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది వీక్లీలో. ఈ బేసిస్లో మనకు కమ్మింగ్ డేస్ మండే నుంచి మనకు నెక్స్ట్ వీక్ ట్రేడ్ సెటప్ ఎలా ఉందని ఒకసారి చూసేది. ప్రీవియస్గా ఎక్కడి నుంచి అయితే నిఫ్టీ ర్యాలీ అయిందో అక్కడ నుంచి మనం ఒక రీట్రేస్మెంట్ డ్రా చేసుకుంటే ఫిబొనాకీ రీట్రేస్మెంట్ ఆల్మోస్ట్ ఏదైతే క్రూషియల్ లెవెల్ ఏదైతుందో 78% దగ్గర ట్రేడ్ క్లోజ్ అవ్వడం చూడడం జరిగింది. ఇన్ కేస్ ఈ లెవెల్ అనేది సస్టైన్ అవుతాయి అంటే రేపు ఫస్ట్ 1 అవర్లో ఈ లెవెల్ 24,650 లెవెల్ అనేది మనకు సస్టైన్ అవుతాయి. మేబీ ఈ ఫాల్ అనేది కొంచెం పాజ్ తీసుకొని మేబీ కన్సాలిడేట్ అవుతూ హయ్యర్ రేంజ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. ఈ లెవెల్ అనేది ఇంపార్టెంట్. ఇన్ కేస్ దీని కింద ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి నెక్స్ట్ సపోర్ట్ చూస్తే మనకు ప్రీవియస్ లో ఏదైతే ఉందో 24,400 లెవెల్ అనేది టచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఇది ఓవరాల్గా మనకు నెక్స్ట్ కమ్మింగ్ డేస్లో ఈ బేసిస్లో ట్రేడ్ సెటప్ అనేది ప్లాన్ చేసుకోవాలి. ఇక్కడ మనం స్మాలర్ టైం ఫ్రేమ్లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేది డ్రా చేసుకుంటే ఈ కంటిన్యూస్ ఏదైతే హ్యూజ్ ఫాల్ ఉందో ఇక్కడ మనకు సపోర్ట్స్ అనేది రెస్పెక్ట్ ప్రాపర్గా అవ్వట్లేదు. ఆ బేసిస్లో మనకు ఓవరాల్ లాంగర్ వ్యూ అనేది అబ్జర్వ్ చేస్తే 24,650 లెవెల్ అనేది ఒకటి ఇంపార్టెంట్. ఇన్ కేస్ ఇక్కడ సస్టైన్ అవుతే మాత్రం మార్కెట్లో ఒక స్మాల్ పాజ్ తీసుకుని ఒక స్మాల్ బౌన్స్ ఉండడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి 24,800 లెవెల్ అనేది టచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఇన్ కేస్ ఇది దీని కింద ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అవుతే ఫాల్ వచ్చేసి మనకు ప్రీవియస్ ఏదైతే లో ఉందో 24,400 ఆ లెవెల్లో ఇన్ కేస్ అది బ్రేక్ అవుతే ఫర్దర్గా ఫాల్ అనేది ఉండడానికి ఛాన్స్ ఉంది. ఈ బేసిస్లో మనం ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోవాలి. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ అబ్జర్వ్ చేస్తే బ్యాంక్ నిఫ్టీ ఆల్సో మనకు ఏదైతే లాస్ట్ 7 డేస్లో ఒక మధ్యలో ఒక గ్రీన్ క్యాండిల్ ఉంది, తర్వాత కంటిన్యూగా ఫాల్ అనేది చూడడం జరిగింది. ఇది రీట్రేస్మెంట్ డ్రా చేసుకుంటే సేమ్ ఇది 61% దగ్గర ట్రేడ్ అవుతున్నది. అంటే మోస్ట్లీ ఏంటంటే మనకు ఈ లెవెల్ అనేది ఇంపార్టెంట్, 54,400 లెవెల్ అనేది ఇంపార్టెంట్. అంటే ఈ లెవెల్ సస్టైన్ అవుతే మేబీ ఇక్కడ రివర్స్ అవుతుందా లేదా చెప్పలేము, కానీ కొంచెం ఫాల్ అనేది పాజ్ తీసుకొని కొంచెం కన్సాలిడేట్ అవ్వచ్చు. ఇన్ కేస్ ఇది కింద ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అంటే మనకి ఏదైతే లాస్ట్ ఫ్రైడే క్లోజ్ ఏదైతుందో దాని కింద ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అంటే 54,380 కింద ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అవుతే 54,000 లెవెల్ టచ్ అవ్వచ్చు. ఇన్ కేస్ ఇది బ్రేక్ అయితే ఫర్దర్గా ఫాల్ అనేది ఉండొచ్చు. దీంతోపాటు మనకి ఇక్కడ ఇంపార్టెంట్ లెవెల్ అయితే 54,400 నుంచి 400 అని ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఇన్ కేస్ అది బ్రేక్ అవుతే అది రెసిస్టెన్స్ అవుతుంది. నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 54,000 లెవెల్ అవుతుంది. ఇన్ కేస్ 54,400 పైన సస్టైన్ అవుతే ఒక 200-300 పాయింట్స్ కమ్మింగ్ డేస్లో మూవ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. కాకపోతే ఇమ్మీడియట్గా ఇక్కడ బై సిగ్నల్ అయితే క్లియర్గా కనపడట్లేదు. బట్ ఓవరాల్గా ఈ ఫాల్లో నుంచి ఒక చిన్న పాజ్ తీసుకోవడానికి ఛాన్సెస్ ఉంది ఇక్కడ ఇది సపోర్ట్ తీసుకుంటే మాత్రం. దీంతోపాటు మనకు మేజర్ ఇండిసెస్ ఏదైతుందో మేజర్ సెక్టార్స్ ఏదైతుందో ఒకసారి సెక్టార్ చూస్తే మనకు మెయిన్గా ఐటీ సెక్టార్ అనేది చూస్తే సిఎన్ఎక్స్ ఐటీ సెక్టార్ అనేది చూస్తే అది మనకు వీక్లీ టైం ఫ్రేమ్లో చూద్దాం. ఇది ప్రీవియస్గా ఎక్కడ ఏదైతే సపోర్ట్ ఉన్నదో ఆ ప్రీవియస్గా సపోర్ట్ అనేది బ్రేక్ అయ్యి 34,270 లెవెల్ ఏదైతే సపోర్ట్ ఉన్నదో మనకు ఇది ఐటీ ఇండెక్స్ వీక్లీ టైం ఫ్రేమ్ తీసుకున్నాను. 34,270 ఏదైతే మనకు వీక్లీ సపోర్ట్ ఉందో ఆ సపోర్ట్ బ్రేక్ అయ్యి దాని కింద ట్రేడ్ అవ్వడం క్లోజ్ అవ్వడం అయింది వీక్లీ టైం ఫ్రేమ్లో. అంటే ఓవరాల్గా ఏంటంటే ఐటీ ఇండెక్స్ అనేది సమ్వాట్ వీక్ అని అనిపిస్తుంది ఈ చార్ట్ బేసిస్లో. దీంతోపాటు మనకు ఫార్మా ఇండెక్స్ మనం అబ్జర్వ్ చేస్తే ప్రీవియస్గా ఎక్కడైతే మనకు మల్టిపుల్ టైమ్ సపోర్ట్ తీసుకున్నదో ఆ రేంజ్లో మనకి ఈ వీక్ లో అనేది అక్కడ ఉంది. ఇన్ కేస్ ఈ రేంజ్ 21,500 రేంజ్ అని ఒక ఇంపార్టెంట్ లెవెల్. ఇన్ కేస్ ఇక్కడ సపోర్ట్ తీసుకుంటే మేబీ ఇక్కడ నుంచి రైజ్ అవ్వచ్చు, లేదు ఇది బ్రేక్ అవుతే మాత్రం ఫర్దర్గా ఫాల్ అనేది ఉండొచ్చు. అంటే ఎగ్జాక్ట్లీ ఫార్మా అనేది ఒక సపోర్ట్ రేంజ్ దగ్గర మనకు ట్రేడ్ అవుతుంది. నెక్స్ట్
ఫర్దర్ యాక్షన్ ఎలా ఉంటుంది అనేది మనకి సపోర్ట్ దగ్గర మనకు ప్రైస్ యాక్షన్ బేస్ చేసుకుని ఫర్దర్గా హయ్యర్ సైడ్ వెళ్తుందా లేదంటే మనకు ఓవరాల్గా సపోర్ట్ బ్రేక్ అయ్యి డౌన్ సైడ్ మూవ్ అవుతుంది అనేది మనకు కమింగ్ డేస్లో మనకు చూడడానికి ఛాన్స్ ఉంది. ఆటో ఇండెక్స్ అనేది రీసెంట్ డేస్లో బాగా పర్ఫామ్ చేసింది. మనకు ఆటో ఇండెక్స్ చూస్తే మనకు ప్రీవియస్ అంటే మనకు ఏదైతే ఆల్ టైమ్ హై ఉందో ఆల్ టైమ్ హై అనేది టచ్ అయింది. అక్కడి నుంచి మనకు ఒక రిజెక్షన్ అవుతూ వచ్చింది. ఆల్ టైమ్ హై నుంచి రిజెక్ట్ అవుతుంది. అంటే ఈ మనకు అంటే ఒక రకంగా చూస్తే ఏంటంటే ఆల్ టైమ్ హై నుంచి రిజెక్ట్ అయింది. మనకు ఏదైతే ఆటో ఇండెక్స్ అనేది కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అనేది కనిపిస్తుంది. ఇది కమింగ్ డేస్లో మనకు ఎలా ఉంటుంది అనేది మనకు చూడాలి. అంటే ఇన్ కేస్ ఇది ఆల్ టైమ్ హై పైన సస్టైన్ అవుతే మాత్రం ఫర్దర్ హయ్యర్ వెళ్తుంది, లేదంటే ప్రాఫిట్ బుకింగ్ రేంజ్లో మనకు ఫాల్ అనేది చూడడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ పర్ఫామ్ అయిన స్టాక్స్ చూస్తే మనకు ఇండెక్స్ చూస్తే మనకు మెటల్ ఇండెక్స్ మనకు పర్ఫామ్ చేసింది ప్రీవియస్గా. మెటల్ ఇండెక్స్ ఆల్సో ఆల్మోస్ట్ మనకు ప్రీవియస్ ఏదైతే అయిందో ఆ రేంజ్లో మనకు ప్రాఫిట్ బుకింగ్ అనేది స్టార్ట్ అయింది. అంటే ఓవరాల్గా మనకు మార్కెట్ అబ్జర్వ్ చేస్తే మనకు ఐటీ అనేది వీక్ అనిపిస్తుంది. దీంతోపాటు ఫార్మా చూస్తే మనకు ప్రీవియస్ సపోర్ట్ ఏది ఉందో ఆ సపోర్ట్ రేంజ్ దగ్గర క్లోజ్ అయింది. మేబీ అక్కడ సపోర్ట్ తీసుకుంటుందా సపోర్ట్ బ్రేక్ అవుతుందా అనేది కమింగ్ డేస్లో చూడాలి. ఏదైతే ఆటో ఇండెక్స్ అండ్ మెటల్ ఇండెక్స్ అనేది ప్రీవియస్ ఎక్కడైతే హై ఉందో హై రేంజ్లో మనకు ప్రాఫిట్ బుకింగ్ అనేది ఉంది. అంటే ఓవరాల్గా మార్కెట్ అనేది కొంచెం డైరెక్షన్ తీసుకోవడానికి రెడీగా ఉన్నది. దీంతోపాటు ఎఫ్ఎంసీజీ చూస్తే మనకు లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి అది పర్ఫామ్ చేయట్లేదు. అది ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఎఫ్ఎంసీజీ అనేది మనకు ఒక రేంజ్లో ట్రేడ్ అవుతుంది. లాస్ట్ ఒక నిమిషం ఈ రేంజ్లో ట్రేడ్ అవుతుంది. అంటే మనకి ఎప్పటి నుంచి చూస్తే మనకు ఆల్మోస్ట్ ఏప్రిల్ సెకండ్ వీక్ నుంచి మనకు టిల్ డేట్ వరకు చూస్తే ఆల్మోస్ట్ మనకు ఒక రేంజ్లో ట్రేడ్ అవుతూ వచ్చింది. అంటే ఇది ఓవరాల్ చూస్తే ఇది పర్ఫామ్ అవ్వట్లేదు. ఏదైతే ఎఫ్ఎంసీజీ ఇండెక్స్ అనేది మనకు లాస్ట్ వీక్ చూస్తే ఒక సెల్లింగ్ అనేది కనిపించింది. ఈ బేసిస్లో మనము ఓవరాల్గా ఏదైతే నిఫ్టీలో హై వెయిటేజ్ స్టాక్స్ ఏదైతే ఉన్నావో సెక్టర్స్ ఏదైతే ఉన్నావో మెటల్ అండ్ ఆటో రెండు పర్ఫామ్ చేసినవి. అది ఏదైతే హై లెవెల్ నుంచి సెల్లింగ్ ప్రాఫిట్ బుకింగ్ అనేది వస్తుంది. దీంతోపాటు ఐటీ ఇండెక్స్ అనేది వీక్ అనిపిస్తుంది. ఫార్మా ఇండెక్స్ అనేది సమ్వాట్ సపోర్ట్ దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ చూస్తే మనకు ఎఫ్ఎంసీజీ లాస్ట్ ఒక 4-5 మంత్స్ నుంచి పర్ఫామ్ చేయట్లేదు. ఈ బేసిస్లో మనము మార్కెట్లో కమింగ్ డేస్ అనేది కొంచెం క్రూషియల్ ఉండడానికి ఛాన్స్ ఉంది. మనకి మెయిన్ ఇంపార్టెంట్ నిఫ్టీ మనం అబ్జర్వ్ చేస్తే ఏదైతే మనం నిన్నటి క్లోజింగ్ ఉంది అనుకున్నామో అది కొంచెం ఇంపార్టెంట్ అవుతుంది. ఈ బేసిస్లో మనం ట్రేడ్ అనేది ఒకసారి ప్లాన్ చేసుకొని ప్రాపర్ సెటప్లో ప్లాన్ చేసుకొని ట్రేడ్ చేసే బెస్ట్ ఉంటుంది. మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఏదైతుందో ఈ 24,600 నుంచి 650 లెవెల్ అనేది ఒక ఇంపార్టెంట్. ఇన్ కేస్ ఈ రేంజ్ మనకు బ్రేక్ అవుతే ఫర్దర్గా 24,400 లెవెల్ టచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.